నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మీరు చాలా ఓల్డ్ స్టోరీస్ కూడా చెప్తూ ఉంటారు నాకు. మీ దగ్గర పేపర్లో ఏదో నాకు నాకు 1950 అని ఒకటి కనిపించింది. ఎప్పటిదండి అసలు 1950డా? అప్పటి స్టోరీ ఎలా గ్యాదర్ చేశారు, అసలు ఏంటి ఆ స్టోరీ? గ్యాదరింగ్ ఏముంది, పుస్తకాలు చదువుతూ ఉంటే అందరూ గ్యాదర్ చేయగలుగుతారు. రెగ్యులర్ డైలాగ్ అంతే, గ్యాదర్ చేయాలి. చదువుతూ ఉంటే తెలుస్తుంది మనకి. 50లో పుస్తకాలు, 60లో అన్నీ దొరుకుతాయి. ఆన్లైన్ దొరుకుతూనే ఉన్నాయి, విడిగా కూడా పాత పుస్తకాలు దొరుకుతాయి. సంపాదించవచ్చు. మనం చదివే ఉద్దేశం ఉండాలి, అది జ్ఞాపకం పెట్టుకుని ప్రజెంట్ చేసే ఆలోచన ఉండాలి. ఇది కూడా ప్రధానం. అది ప్రధానం. ఇప్పుడు మనకు అవసరం కదా. అవును, మనం అవసరంగా చేస్తున్నాం కాబట్టి. మీరు ఎట్లా రమగారు, నెట్ లో బ్రౌజ్ చేస్తారా లేకుంటే ఎక్కడి నుంచి ఎవరైనా మీకు పంపిస్తూ ఉంటారు? ఎట్లా? నా దగ్గర వెబ్సైట్లు ఉన్నాయి, కొన్ని పుస్తకాలు చాలా ఉన్నాయి. నేను ప్రతి 4 నెలలకి వెళ్ళిపోయి నవోదయ, నవయుగ అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఓ 3-4 వేల రూపాయల పుస్తకాలు, కథల పుస్తకాలు తెచ్చుకుంటాను. ఇది వరకు కోటి బయట తిరుగుతూ ఉంటే పుస్తకాలు కనపడినప్పుడల్లా తెచ్చుకునేదాన్ని. చందమామలు ఒక సంవత్సరం ఫుల్ ఎడిషన్స్ 12 పుస్తకాలు బౌండ్ చేసిన పుస్తకాలు కొన్ని దొరుకుతూ ఉంటాయి. మాకు బాగా తెలిసిన ఒక ఆయన ఫ్రెండ్ దగ్గర ఉన్నాయని కొన్ని పుస్తకాలు ఇప్పించారు. ఒక కీటిపాటిలో ఒక అమ్మాయి ఫ్రెండ్ అయింది. అమ్మాయి తన దగ్గర ఒక 67దో ఎప్పటిదో, ఆ పిల్ల కాదు, వాళ్ళ నాన్నగారు పెళ్ళయిందేమో అప్పటిది, చాలా చిన్న పిల్ల. ఆ అమ్మాయి అప్పటి పుస్తకం ఒక బౌండ్ 12 పుస్తకాలు ఉన్నది, 9 పుస్తకాలు ఉన్నదో ఇచ్చింది నాకు. అందులో కథలు కూడా చెప్పాను నేను. సంపాదించాలి అంతే, వాటి కోసం ట్రై చేయాలి. అవి కాకుండా ఇప్పుడు కొన్ని కథలు, ఇప్పుడు నేను కొన్ని గ్రూప్స్ లో ఉన్నాను, కథలు వస్తుంటాయా, ఈ కథ చదివితే పాత కథ ఒకటి గుర్తొస్తుంది నాకు. అందులో గ్రూపులో నేను చదివిన కథ ఒక్కటి కూడా చెప్పాలి ఇప్పటిదాకా నేను. ఓకే, ఒకటి కూడా చెప్పాలి. దానికి రిలవెంట్ గా ఉన్న స్టోరీ, దానికి రిలేటెడ్ కాస్త దగ్గరగా ఉన్న కథ, ఇంచుమించుగా ఇలాంటి కథ ఎప్పుడో చదివానికి కొంచెం ఆలోచించుకుంటుంటే మెల్లిగా గుర్తొస్తుంది. అదే నేను చెప్పాను, నేను పాలగిని కూడా మర్చిపోతా పొయ్యి మీద స్టోరీస్. ఎందుకో ఇవి గుర్తుంటాయి. ఎందుకు గుర్తుంటాయి? ఇంట్లో ఎవరైనా ఉన్నారా రమ్మగారు, ఫ్యామిలీలో అక్క వాళ్ళు కానీ ఎవరైనా? ఇంట్లో అందరూ కథాగత ప్రాణులే. మేమంతా పుస్తకాలు పిచ్చివాళ్ళు కదా. ఏదో ఒక కథ, ఇప్పుడు నాకు గుర్తు రాపోయిన కథ అయినా నేను మా పెద్దకైనా మా వసంతకో ఫోన్ చేస్తాను, అట్లా ఒక కథ చదివేవాళ్ళం కదా, అది ఏమిటి అని ఆవిడ చెప్పేస్తారు. చెప్తే ఏదో కాస్త ఇద్దరం కలిసి కొంచెం ఆలోచించుకుని తర్వాత ముందు వెనక ఒక గంట మాట్లాడుకున్నాక ఎక్కడో చోట చటుకుని తగదు. నాకు కాకరకాయ కూర కథ అలాగే గుర్తొచ్చింది నాకు. ఓకే, పాత పుస్తకాలు చదువుతుంటే మనకి నెట్ లో దొరుకుతున్నాయి జయ ఇప్పుడు బాగా. ఇది వరకు గ్రంథాలయాలు ఉండేవండి, కానీ ఇప్పుడు మనకి సిటీలో అంత అవకాశం ఉందో లేదో నాకు తెలియట్లేదు. మరి కొంచెం తక్కువే కదండి. ఉన్నాయి కానీ చాలా తక్కువ. చక్కగా అక్కడికి వెళ్ళి చదువుకునే అవకాశం ఉండేది. పేపర్ దగ్గర నుంచి అన్ని బుక్స్, పేపర్లు అన్ని ఉండేవి. కాస్త ఇప్పుడు అవకాశాలు కాస్త తక్కువ ఉన్నాయి. సొంత లైబ్రరీలే ఉన్నాయి జయ. నా దగ్గర చాలా పుస్తకాలున్నాయి. మా వసంత దగ్గర దాదాపు ఒక 3-4 వేల రూపాయల పుస్తకాలు, 3-4 వేల పుస్తకాలు, రూపాయలు కాదు, వేల పుస్తకాలే ఉన్నాయి. మీ దగ్గర ఎన్ని ఉంటాయండి? నా దగ్గర కూడా ఉన్నాయి, దాదాపుగా ఒక 2000 చిల్లర ఉన్నాయి. ఒకసారి మీ బుక్స్ అన్ని చూపించాలి రామ్ గారు. అందులో బుజ్జివి, చిన్నవి, పెద్దవి, రకరకాలు, వాళ్ళవి వీళ్ళవి చాలా ఉన్నాయి. మా వసంత దగ్గర అయితే విశ్వనాథ్ సత్యనారాయణ గారి ఫుల్ సెట్, ఎండమూరి వీరేంద్రనాథ్ గారి ఫుల్ సెట్, తర్వాత కొడవగట్టి కుటుంబరావు గారి ఫుల్ సెట్, అవన్నీ నా ఫేవరెట్లు కూడా. నేను తనతో కొనిపించిన పుస్తకాలు కూడా బోల్డ్ ఉంటాయి. అక్క కదా, ఇంకా వెంటనే మీరు అదే బీనాదేవి గారు, అట్లా కొంతమంది రైటర్స్. మా ఇంట్లో కూడా మా అన్నయ్య కూడా అలాగే కొనేవాడు. ఇప్పుడంటే ఇవి చిన్న కథలు చెప్పుకుంటున్నాం కదా, మా ఇంట్లో నావెల్సే విపరీతంగా. మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి ఈచ్ అండ్ ఎవ్రీ బుక్ కొనుక్కునేవాళ్ళం మేము. అవి కాకుండా పాత కెరటాలు అంటే ఇంగ్లీష్ బుక్స్ ని ట్రాన్స్లేట్ చేసిన పుస్తకాలు ఇది వరకు ఉండేవి. నండూరి రామ్మోహన్ రావు గారు చేసినవి, మార్క్ ట్వైన్వి, ఇవి ఏమంటారంటే హకల్బెరీ ఫిన్, టామ్ సాయర్, టామ్ మామ ఇల్లు, అలాంటి పుస్తకాలు కూడా. చెంఘీజ్ ఖాను, తైమూర్ ఖాను, ఇలాంటి పుస్తకాలు. తర్వాత ఏమో మన కొమ్మనాపల్లి గణపతిరావు గారు, ఆయన పుస్తకాలు కూడా కొన్ని ఇష్టం నాకు. మధుబాబు గారు హాట్ ఫేవరెట్. అందులో కథల్లో ఆయన రాసిన రాజుల కథల్లో చాలా కథలు మనకి చందమామ కథల్లో రిలవెంట్ గా కనపడతాయి. ఇప్పుడు ఆ నావెల్ చదివాను అనుకో, ఆ కథ చిన్న కథ ఒకటి జ్ఞాపకం వస్తుంది. సో చదవటం ఒక ఎత్తు అయితే, ప్రెజెంటేషన్ ఇంకా అసలు మాటల్లో చెప్పకర్లా. కానీ నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేసిన దగ్గర నుంచి, మన మామ్ స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి, మీరు స్టోరీ చెప్పేప్పటికన్నా కూడా స్టోరీ గురించి చెప్తా చూసారా. ఇప్పుడు నేను అడిగాను ఎలాంటి బుక్స్ ఉన్నాయండి, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో రమ్మ గారు. ఆనందం. అంటే ఎక్కువ చదివే వాళ్ళు దాని గురించి చెప్పేటప్పుడు ఉండే సంతోషం వేరుగా ఉంటుంది. అవును. ఇప్పుడు నేను ఒక కథల గ్రూప్ లో ఉన్నా, ఒక్కనాడు కూడా అందులో కామెంట్ పెట్టను, కానీ ఈచ్ అండ్ ఎవ్రీ స్టోరీ నేను భలే ఎంజాయ్ చేస్తాను. కొత్త రచయితలు చాలా మంది ఉన్నారు. ప్రత్యక్ష పరిచయం లేకపోయినా గ్రూప్ లో చదివేందుకు చాలా మంచి అవకాశం అది. మంచి రైటర్లు, చక్కటి భావాలు, పాతకాలపు భావాలని కొత్తగా ప్రజెంట్ చేయటము. కానీ ప్రతి వాళ్ళకి ఎలా ఉంటుందంటే జయ, అంటే మనకు కూడా జీవితం బొమ్మరిల్లు లాంటి లైఫ్ స్టైల్ కావాలి.
ఒక మంచి కుటుంబం మనకి లేదు, వాళ్ళు ఎవరికో ఉంది, వాళ్ళని కలవటం ఎంత బాగుందో జీవితం అని భావించటం, ఎవరింటికైనా వెళ్తే వాళ్ళ ఇంట్లో మంచి మానవ సంబంధాలు బాగుంటే వాటిని చూసి సంతోషించటం. ఇప్పుడు ఆ ట్రెండ్ భలే కనపడుతుంది జయ. మంచిదే కదా. మంచి ఇప్పుడు చూడు యూట్యూబ్లో, ఇప్పుడు మనం అంటే ఇది ఒక ఛానల్ కదా మనది, నేను ఛానల్లో పనిచేస్తాను, నా ఇల్లు బాకిలి నేనేం చూపించట్లేదు, కానీ చాలా మంది యూట్యూబర్స్ నా నగలు, మా ఇల్లు, నా వంటి, నా చీరలు, నేను వాడే క్రీములు, నేను మళ్ళా మా ఇంట్లో కుక్క పిల్ల, నేను పెట్టిన మొక్కలు, ఎన్ని లక్షల వ్యూస్ వస్తాయో జయ. అంటే కనెక్ట్ అయిపోతున్నారా పబ్లిక్ కి? అంతే కదా రమ్మగారు. అదే ప్రతి వాళ్ళకి ఏంటంటే అట్లా అద్భుతంగా ఉన్న విషయం చాలా ఎంత బాగుందో అవి చూడాలని ఉంటుంది. కథలు కూడా అలాగే కోరుకుంటాను జయ మనం. అవునండి, హ్యాపీ ఎండింగ్ కథలు మనకి ఇష్టం చూడు కదా, హ్యాపీ ఎండింగే కావాలి అంతే. నన్ను ఇప్పుడు చాలా మంది అడుగుతారు మీ హోమ్ టూర్ చేయండి. అవును, నా వంట పాత్రలు చూపించాలి, నా హోమ్ టూర్ చూపిస్తే కోట్లలో వచ్చేస్తాయి మనకి వ్యూస్, అది కావాలి. చాలా ఆసక్తిగా ఉంటారు, ఎందుకంటే ఇప్పుడు బాగా కథలు చెప్తారు, అమ్మగారు వాళ్ళు ఎంత బాగా పెట్టుకుంటారు, అవన్నీ చూడాలని. అంటే ఒకరిని ఫాలో అయ్యేటప్పుడు పూర్తిగా తెలుసుకోవాలన్న ఒక ఆలోచన ఉంటుంది రమ్మగారు, దాని మీద ఇష్టం చూపిస్తారు. అదే దాంట్లో ఏంటంటే నాకేమో పుస్తకాల మీదే ఆసక్తి. ఒక రైటర్ కథ నచ్చితే వాళ్ళవి మిగిలిన కథలు వెతుక్కుని చదవాలనుకుంటాను నేను. నా గోల్ అదనమాట. అది ఎవరి గోల్ వాళ్ళది కదా, వాళ్ళు చూసేదే అనిపిస్తుంది. మన జగన్ గురూజీతో మనం రెగ్యులర్ గా చేస్తూ ఉంటాం కదా, ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, చాలా అద్భుతమైన పని చేస్తున్నారమ్మా మీరు మామ్ ద్వారా. రమారావి గారి స్టోరీస్ నేను కూడా ఫాలో అవుతాను, మీ ఇంటర్వ్యూస్ అన్ని చూస్తాను, అవి చూసి నాకు తెలియని విషయాలు నేను కూడా నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాను. అంత పెద్ద ఆయన. అంటే స్టోరీకి ఉన్న ఇంపార్టెన్స్ అది. తల్లి పిల్లలకి సంబంధించిన రిలేషన్ లో ప్రతి తల్లి స్టోరీ చెప్పాలి అనే కోణంలో ఈ విషయం చెప్పారనమాట. అలా విన్నప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంది ఈ రమ్మగారు నాకు కూడా. ఎందుకంటే ఒక మంచి ప్రోగ్రామ్ చేస్తున్నాం, పబ్లిక్ ఉపయోగపడే ఒక మంచి కాన్సెప్ట్ మనం అందిస్తున్నాం అన్న ఒక ఆలోచన. ఎందుకంటే ఇందులో ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే రిలేషనే, అంతే, ఓన్లీ రిలేషన్, అంతే. మనం దాన్ని గౌరవించాలి కదా. 100% అండి, సంస్కృతి సాంప్రదాయం. రైట్, కథలోకి వచ్చేద్దాం. 50s లో కథ. ఒక ఊళ్ళో గురవయ్య శెట్టి గారని ఒక ఆయన ఉన్నాడు. ఈయన ఏంటంటే షాప్ ఒకటి ఉంది, కిరాణా కొట్టు, మంచి సంపాదన పరుడు, తాతల నాటి కొట్టు, బాగా ఇల్లు వాకిలి అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇంకేంటంటే దానాలు ఇవి పెద్ద ఆసక్తి ఉండదు. దానం చేస్తే ఏముంది, దానం చేయడానికైనా సంపాదించాం. పొద్దు నుంచి కొట్లో కూర్చున్నా, ఓ 50 రూపాయలు 30 రూపాయలు వచ్చింది. ఓ బ్రాహ్మడికి ఓ 100 రూపాయలు దానం చేస్తే 2 రోజులు సంపాదన దానం చేసినట్టు కాదు. అంతే, దీనికే సంపాదించేది, కష్టపడి సంపాదించేది ఎందుకు, దాచుకోవడానికి, దానానికి కాదు. అలాంటి భావాలు తీవ్రంగా ఉండేవన్నమాట ఆయనకి. మామూలుగా మనం జనరల్ భావన ఎలా ఉంటుంది, ఓ 100 సంపాదిస్తే కనీసం 10% దానం చేయాలి. అది ఒక రోజు కాదు, నువ్వు 10 రోజుల సంపాదన రోజు 100, 10 రోజులకి 1000, అందులోంచి ఓ 100 తీసి దానం చెయ్యి. ఇప్పుడు ఈ 100 కోసం నేను ఎంతసేపు కూర్చున్నాను అనేది లెక్క వేయకూడదు. ఈయన లెక్క అది. ఓసారి ఏమైందట, వాళ్ళ ఇంట్లో ఈ కిరాణా కొట్టు కదా, ఇంటిని ఆనుకునే బయటికి కొట్టు, చిట్టెలుకలు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి ఆ కిరాణా కొట్లలో, సామాన్ల మధ్యలో. మన ఇప్పటి మధ్య సూపర్ మార్కెట్లలో కూడా కనిపిస్తున్నాయి ఎలుక పిల్లలు పరిగెత్తుకుంటూ ఉంటాయి. ఈ పెద్ద ఎలుకలు ఏదో ఒక పిల్లల్ని పెట్టేస్తాయి ఒక మూల చేరి, అవి ఇంత బుజ్జిబుజ్జిగా ఉంటాయి, కొంచెం 4 రోజులపై కాస్త పెరుగుతాయి, సామాన్లు తిరుగుతూనే ఉంటాయి. ఈ ఇంట్లోకి బాగా చుంచెలుకలు చేరినాయి, ఎలుకలు చేరినాయి. చుంచెలకంటే మూతి కొంచెం పొడుగ్గా ఉంటుంది, మామూలు ఎలుక కొంచెం పొట్టిగా ఉంటుంది. అయితే ఈ ఎలుకల కోసం పిల్లి ఒకటి తిరుగుతోంది. ఒక వారం 10 రోజులు తిరిగి మొత్తం అన్నీ తినేసింది. ఎలుకలు అయిపోయాక ఎలుకలు ఏం చేస్తాయంటే, పిల్లి మెసులుతూ ఉంటే అక్కడ మసులుతోంది అనుకో, పిల్లి తిరుగుతోంది, ఎలుకలు రావడం మానేస్తాయి, ఇంకో ఇల్లు చూసుకుంటాయి అవి. వాటి ప్లాన్ అది. అదే ఇప్పుడు ఈ పిల్లికి ఎలుకలు అయిపోయాక దానికి తిండేమిటి, ఇల్లు అలవాటు అయింది, అది ఇంకో చోటికి పోదు, ఇక్కడిక్కడే తిరుగుతుంటుంది. అందుకని అది అదును కోసం చూస్తూ ఉంటుంది. ఈ శెట్టి గారి భార్య ఏం చేసింది, ఆ కాలంలో ఏం చేసేవాళ్ళు అంటే పాలు అవి ఉట్లు మీద పెట్టుకునేవాళ్ళు, ఉట్టి వేళ్లాడుతూ ఉంటుంది, పైన ఎత్తుగా ఉంటుంది, గాలి తగులుతూ ఉంటుంది. కానీ పిల్లికి కుక్కలకి వాటికి అందదు, పిల్లలు కూడా తన్నీరు. ఇప్పట్లాగా మనలాగా అల్మర్లు పాడు ఏముండేవి అప్పట్లో, వేళ్లాడేవి పెట్టుకునేవాళ్ళు. ఉట్లలో రకరకాల పాలు పెరుగు ఒకదాని మీద ఒకటి, నేతికి ఒక ఉట్టి అలా పెట్టేవాళ్ళు. ఈవిడ ఉట్లో పెట్టకుండా గిన్నె కింద పెట్టి, ఈ పిల్లేమో ఆ పాలల్లో మూతి పెట్టడానికి పాల గిన్నె దగ్గరికి వెళ్ళేసరికి ఈయన ఏం చేశాడు, ఈ కొట్లో దికాణంలో కూర్చుని ఆలోచిస్తున్నాడు. పిల్లి కనపడింది. అమ్మో పాల గిన్నె ముట్టేసుకుంటుంది, ఏమే ఎక్కడ తెచ్చావని పెళ్ళాన్ని తిట్టుతూ చేతిలో విసిరాయలు ఉంటాయి కదా, తూచే రాళ్ళు, తూనికి రాళ్ళు, ఆ రాయి ఒకటి విసిరాడు దాని మీదకి. విసిరాడు, తగులుతుందని అనుకోలేదు, కానీ తగిలింది, పిల్లి చచ్చింది. గట్టిగా తగిలేసింది పిల్లికి.
విసిరా అంటే బాగా ఆ, ఉంటుంది కదా బరువు ఉంటుంది మరి కదా. ఆ తగలటం వేరే మంది పిల్లి ఢామని పడిపోయింది. అంతే సంగతులు. ఓ నిమిషం పోయాక చూశాడు, లేచి వెళ్తే అది లేచేగల అక్కడే పడిపోయింది. అయ్యో తీరస్ చచ్చిపోయింది. ఈయనకి గుండెల్లో రైళ్లు పరిగెత్తేసినాయి. పిల్లిని చంపకూడదు, మహాపాపం. అవునట. పిల్లి చంపిన పాపాన్ని పోగొట్టుకోలేం. ఏం చేయాలి ఇప్పుడు? సరే ఏం చేశాడు, ఎవరినైనా అడగాలి. బయటకు వచ్చాడు. ఈ గుళ్ళో పూజారి ఒక ఆయన పురోహితుడు కనపడ్డాడు. ఏమండి అయ్యగారు బాగున్నారా? ఏదో పలకరించాడు. పిల్లిని చంపితే పాపానికి ఏం పరిహారం అండి శాస్త్రులు గారు అని అడిగాడు. శాస్త్రులు గారు ఏముంది నాయన, పిల్లి ఎంత బరువు ఉందో అంత బరువు బంగారు పిల్లిని చేసిస్తే సరే అన్నాడు. బంగారు పిల్లే? ఓ నాయన, ఈయన పావలా కూడా దానం చేయడు. సరే అది కాదండి, అంత పెట్టుకోలేరండి వాళ్ళు, ఇంకోటి చెప్పండి అన్నాడు. పోనీ బంగారం కాకపోతే వెండి. వెండి మాత్రం ఊరికే వచ్చింది కాదు, అది కూడా కాదండి అని. ఇత్తడి కంచు ఇవి కాదు, ఇంకేదైనా సులువుగా చెప్పండి అంటే ఏముంది నాయన, మరి వాటికి ఏమంటారు, మోయిన్ ఇస్తారు కదా మనకి స్వయం పాకం. ఒక బ్రాహ్మడికి స్వయం పాకం ఇస్తే సరే. అయితే ఈయన అన్నాడు, గురవయ్య గారు అడిగాడు, అదేంటండి బంగారపు పిల్లిని చేయవలసిన దాన్ని స్వయం పాకంతో సరిపోతుందా అంటే, ఏం చేస్తాను నాయన, సూక్ష్మాల్లో మోక్షం. పిల్లిని ఇస్తే ఒక రకం, అన్నం పెడితే ఇది పెడితే ఎలాగా అంటే సరిపోతుంది నాయన. ఇప్పుడు నువ్వు ఇది ఇచ్చావనుకో, ఏది మోయిని ఇస్తావు, స్వయం పాకం ఇస్తావు, ఇస్తే నీ పాపం బ్రాహ్మడికి సంక్రమిస్తుంది, అంటే నాకు అంటే నేనేనండి అని చెప్పాడు. అయితే సరే నువ్వు ఇవ్వు నాకు స్వయం పాకం, నువ్వు నాకు స్వయం పాకం ఇస్తే నీ పాపం నాకు సంక్రమిస్తుంది, నా పాపం నేను జపం చేసుకుని పోగొట్టుకోవాలి. బ్రాహ్మడికి జపం చేసుకుని పాపాన్ని పోగొట్టుకునే అవకాశం పెట్టాడు బ్రహ్మ. అలాగే చేస్తారు. మనం దానాలు ఇస్తామా, ఆ బ్రాహ్మలు సహస్ర గాయత్రి చేయాలి. దానం తీసుకున్న బ్రాహ్మడు ఊరికే పట్టుకెళ్ళి వస్తువులు వాడుకోవటం కాదు. వస్తువులు వాడుకుని 4 రోజులు చతికిలు పెడతాడు, బ్రాహ్మణ్యం నశించిపోతుంది, అతనికి తేజస్సు ఉండదు. అందుకని వాళ్ళు గాయత్రి ఎక్కువ చేసుకుంటారు, దానికి పరిహార జపం చేసుకుని తీరాలి. దానాలు పట్టే వాళ్ళందరూ చేసే పనే చెప్పాడు. చెప్పేసరికల్లా అప్పుడు ఈయన ఆలోచించుకున్నాడు, ఏమేమి ఇవ్వాలి ఇదంటే స్వయం పాకం అంటే ఏమి ఇవ్వాలి. ఓ 2 వీసలు బియ్యం, అక్కడి నుంచి ఓ అంత ఆరవేసాడు చింతపండు, ఓ పావు వీసే మిరపకాయలు, ఓ వీసెడు ఉప్పు, మరి ఓ కూర తోటకూర, ఓ సొరకాయ ముక్క లేదా ఒక గుమ్మడికాయ, మరి తర్వాత ఇంకా ఈ చింతపండు అవి కాకుండా ఇంకా ఇవ్వాల్సిన తీపి పదార్థం ఒక బెల్లం ముక్క, అంత బెల్లం. ఆలోచించుకున్నాడు, లెక్క పెట్టుకుని, అమ్మో స్వయం పాకానికి కూడా ₹1/2 లేనిదే ఈ పని అవ్వదు. ₹1/2 ఖర్చు ఊరికే వచ్చిందా ₹1/2. అదే ఆలోచించుకున్నాడు, గుటకలు మింగేశాడు. ఏమన్నాడు, అయితే పూజారి గారు నేను అది పట్టుకొచ్చి ఇస్తా, ఈ లోపల మీరు జపం మొదలెట్టండి. ఈయనేమనుకున్నాడు, సరే దానం తీసుకోవడానికి పరిహార జపం చేసుకోవాలి, సరే జపం చేస్తానన్నాడు. ఇంటికి వెళ్ళిపోయాడు గురవయ్య గారు. ఈయనేమో కాలు చేతులు కడుక్కుని జపం మొదలు పెట్టుకున్నాడు. చీకటి పడే వేళకి మళ్ళీ గురవయ్య వచ్చాడు. ఆయన ఏదో తెస్తాడని ఈయన ఊహిస్తున్నాడు. దక్షిణ కూడా పెడతాడు కదా, పావలా 10 పైసలు అయినాను. ఏమండి శాస్త్రులు గారు జపం అయింది అన్నాడు. అయిపోయింది నాయన అంటే, నా పాపం మీకు వచ్చినట్టే కదా అన్నాడు. నీ పాపం నాకు వచ్చింది, దానికి పరిహారం కూడా చేసుకున్నానంటే, సరేలేండి మంచిది శుభం వెళ్ళొస్తానండి అన్నాడు. అనేసరికల్లా ఈయన అడిగా, అదేమిటి మరి ఇది బాబు స్వయం పాకం ఇవ్వాలి కదా. ఎందుకండి, మీరు ఎలాగో జపం చేసి పోగొట్టేసుకున్నారు, నా పాపం పోయింది, నేను మీకు అందించాల్సిన పాపానికి పరిహార జపం అయిపోయాక ఇంకా నేను మీకు ఇంకోటి ఇవ్వటం ఎందుకు, వెళ్ళొస్తాను. ముందు ఆయనకి బ్రాహ్మడికి ఏమనిపించింది, వీడింత షావుకారు, బోల్డు డబ్బులు ఉన్నవాడు, బంగార పిల్లిని ఇంత పిల్లిని కాకపోతే ఇంత పిల్లి బొమ్మనైనా చేయించి ఇవ్వగలిగిన వాడే స్వయం పాకంతో సరిపెడతానంటున్నాడు. పోనీలే అదైనా ముడుతుందని చూస్తే అది కూడా ముట్టకుండా జపం మిగిలింది. 2-3 గంటల పాటు అన్నం తినకుండా కూర్చొని జపం చేశాడు బ్రాహ్మడు, లేచి వెళ్ళిపోయాడు. ఇంకేముంది, బ్రాహ్మడు అనుకున్నాడు, ఊరు వీడి దుంపదేగా అని అనుకుని ఏమనుకున్నాడంటే, ఇప్పుడు ఈ పని చూడు తెలివిగా చేశాడు. పిల్లిని చంపింది ఒక పాపం, బ్రాహ్మడికి స్వయం పాకం ఇస్తానని ఇవ్వకుండా అతనితోటి అభోజనంగా జపం చేయించింది 2వ పాపం. ఒక పాపాన్ని బదులు ఎన్ని చుట్టినాయి, 2 వచ్చినాయి. అవి అతనికి తెలీదు. ఈ వచ్చే జన్మ కూడా ఇలాగే ఏదైనా అమ్ముకునే జన్మ అమ్ముకునే వాడి దగ్గర పనిచేసే జన్మ వస్తుంది వీడి కర్మ. కానీ బ్రాహ్మణ ఆయన లేచి వెళ్ళిపోయాడు. చిచ్చి ఇలాంటి వెధవల్ని నమ్మకూడదు అని. ఇది చందమామలో చెప్పే కథలు ఇలాంటివి చెప్పేవాళ్ళు ఇదివరకు. ఇది ఒక తెలివి. ఆయన ఏం చేశాడు, పొరపాటును చంపిన పిల్లి పాపాన్ని ఓ బ్రాహ్మడికి అంటగట్టేశాడు చక్కగా, తెలివిగా. బాగుంది. కాకపోతే ఈ తెలివి వల్ల ఉపయోగం ఉందా,
బ్రాహ్మడు ఏం చెప్పించిపోయాడు, ఒకటి కాదురా నీ మొహమండ నీకు 2 శాపాలు వస్తాయి అని ఒకదానికి చెప్పాడు. ఇంకొకటి వచ్చింది. అందుకని ఈ కథలు చెప్పేటప్పుడు చిన్నప్పుడు ఏం చెప్పేవాళ్ళు అంటే ఇట్లా చేయకూడదు. ఎస్, నువ్వు ఎంత పెద్ద తప్పు చేసినా దానికి పరిహారం చిన్నదే అయినా చెయ్యాలి. నువ్వు ఆ చిన్నది కూడా చేయకుండా మానేస్తే అది ఇది కూడా 2 పాపాలు వస్తాయి. అందుకని ఇట్లా చేయకూడదు. కాబట్టి ముందే ఏమిటి పిల్లుల మీద వాటి మీద రాళ్ళు విసరకూడదు. ఫస్ట్ మొదట చేయకూడని పని అది. పిల్లిని వాటిని తోలడానికి ఒక చిన్న సన్న చువ్వలు పెట్టుకునేవాళ్ళు. బెత్తం కనపడితే పారిపోతుంది పిల్లి. ఈ పుల్లలు ఉంటాయి చూడు, కొబ్బరి నెల పుల్లలు, కొబ్బరి చీపురు ఉంటుందా, కొబ్బరి నెల పుల్లే కదా అది, ఆ ఈన పుల్ల. ఆ ఈన పుల్ల సురుక్కుమంటుంది. అది పిల్లులు రావు, అది దాన్ని పెట్టి కొడితే సావదు, దానికి ఏం అవ్వదు, కానీ సర్రమంటుంది. అందుకని అలాంటి వాటితో కొట్టాలి, కానీ వీసరాళ్ళు అవి వేయకూడదు. చందమామ కదా జ్ఞాపకం పెట్టుకోండి, పిల్లలకి సరదాగా చెప్పండి. ఖచ్చితంగా ఇలా చెయ్యకూడదు అనేది నేర్పించాలి. బాగుంది రమ్మగారు. ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నమస్తే. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.